హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. కర్ణాటక ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఎవరైతే పిల్లలు ఉన్నారో రీసెంట్ టైమ్స్లో సోషల్ మీడియా వల్ల విపరీతంగా చెడిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చిన్న చిన్న పిల్లలు కూడా అసభ్యకరమైన వీడియోలు చేస్తూ అసభ్యకరమైన కంటెంట్లు చూస్తూ చెడిపోవడం జరిగింది. వాటి ప్రభావం వల్ల ఇతర పిల్లలు కూడా చెడిపోవడం జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో మనం చూసుకున్నట్లయితే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పనిలో బిజీగా ఉండడం వల్ల ఫోన్ ఇచ్చేయడం జరుగుతుంది. వీటి ప్రభావం పిల్లల మీద చాలా భారీగా పడుతుందనే చెప్పుకోవాలి. ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం అయితే ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. అదేంటంటే ఎవరైతే పిల్లలు 16 సంవత్సరాల వరకు ఉన్నారో వాళ్ళ సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధించబడింది. ఎవరైతే 16 సంవత్సరాల లోపు పిల్లలు సోషల్ మీడియాని వాడుతారో వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పవనైతే కర్ణాటక ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇలాంటి ప్రకటన అనేది మనకి ప్రతి రాష్ట్రంలో కూడా ఉండాలి అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో బడికి వెళ్ళి చదువుకోవాల్సిన పిల్లలు సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయ్యి విపరీతంగా చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. వాటి వల్ల వాళ్ళ చదువు ఉండట్లేదు, వాళ్ళ ఫ్యూచర్ ఉండట్లేదు. అలాగే బ్యాడ్ కంటెంట్ చేస్తూ వాళ్ళు కూడా చెడిపోవడం జరుగుతుంది. అలాగే వాళ్ళు కూడా రీల్స్ చేయడం జరుగుతుంది. అలాగే రీల్స్ కూడా వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసం, లైక్స్ పెంచుకోవడం కోసం వాళ్ళు కూడా ఒక ఎక్స్పోజింగ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదంతా పిల్లల మీద భారీగా ప్రభావం చూపుతుందని గమనించిన కర్ణాటక గవర్నమెంట్ అయితే ఎట్టకేలకు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. సో ప్రతి రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రకటన రావాలి అని అయితే చాలా మంది ఇప్పుడు దీన్ని బట్టి కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే స్కూల్కి వెళ్ళిన పిల్లల్లో ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే 4th క్లాస్కి 3rd క్లాస్కి మొబైల్ ఫోన్స్ అయితే వాళ్ళకు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అది పేరెంట్స్ మిస్టేకా లేదంటే స్కూల్ వాళ్ళ మిస్టేకా అనేది అయితే తెలియదు. కానీ పేరెంట్స్ కూడా వాళ్ళ లైఫ్ బిజీలో పిల్లల్ని చూసుకోవాలి, పిల్లల్ని వాళ్ళ ఫీజుల కోసం అని, అలాగే ఇంట్లో బర్డెన్స్ కోసం అని వాళ్ళు కష్టాల్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళు బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వాళ్ళ బిజీ లైఫ్ కోసం వాళ్ళ పని తొందరగా అయిపోవాలని పిల్లల చేతుల్లో మొబైల్ ఇచ్చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొబైల్లో కంటెంట్ అనేది చాలా అసభ్యకరంగా దొరుకుతుందని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గూగుల్లో, క్రోమ్లో దొరకాల్సిన కంటెంట్లు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చిన్నపిల్లలు చూసే వీడియోల్లో కూడా దొరికేస్తున్నాయి. వాటి వల్ల చిన్నపిల్లల్లో చాలా ప్రభావం పడుతుంది. కాబట్టి కర్ణాటక గవర్నమెంట్ ఇలాంటి యాక్షన్ తీసుకోవడం జరిగింది. మరి వీటి వల్ల అదర్ రాష్ట్రాల్లో కూడా మనకి ఇలాంటి ప్రకటన విడుదల చేసే అవకాశాలు ఉన్నాయా? ఇలాంటి విడుదల చేయడం వల్ల పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంటుందని అయితే చెప్పడం జరుగుతుంది. కానీ కర్ణాటక గవర్నమెంట్ విడుదల చేసినా కూడా ఇలాంటి ప్రకటన పేరెంట్స్ ఇంకా వాళ్ళ లాగిన్స్తో వాళ్ళకి మొబైల్ ఇస్తున్నారంటే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్ లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదంతా పేరెంట్స్ చేస్తున్న మిస్టేక్ అని కూడా కొంతవరకు చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ బిజీ లైఫ్ కోసం వాళ్ళు మొబైల్ ఇచ్చేసి తర్వాత పేరెంట్స్ అనేది టీచర్స్ వల్ల అని, సోషల్ మీడియా మీద అని చెప్పడానికి కూడా కరెక్ట్ రీజన్ అయితే లేదు. ఇక్కడ పేరెంట్స్ మిస్టేక్ కూడా కొంచెం ఉంది. కాబట్టి అలాగే అప్పట్లో మనకైతే అసలు మొబైల్ ఫోన్ అనేదే తెలియదు. ఒక ఇంటర్మీడియట్ వచ్చినంత వరకు, డిగ్రీ వచ్చినంత వరకు మనకు మొబైల్ ఫోన్ అనేది తెలియదు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 3rd క్లాస్ పిల్లలకి ఫోన్తో పాటు స్కూల్కి వెళ్తున్నారు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఒక 1 year పిల్లలకు కూడా రైమ్స్ పెట్టి ఇచ్చేయడం జరుగుతుంది. ఆ రైమ్స్ తర్వాత మనకి సజెస్టెడ్ వీడియోస్లో ఏమొస్తున్నాయో తెలియదు. వాటి వల్ల పిల్లలు ఆ వీడియోస్ చూడడం, వాటి వల్ల మొత్తం రిలేషన్స్ అన్నీ ఖరాబ్ అవుతున్నాయని చెప్పుకోవాలి. దీన్ని గమనించిన కర్ణాటక గవర్నమెంట్ అయితే ఎట్టకేలకు విడుదల చేయడం జరిగింది ఈ ప్రకటన. మొత్తానికి ఎవరైతే 16 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారో వాళ్ళంతా కూడా సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించడం జరిగింది. సో ఇలాంటి ఒక రూల్ అనేది ప్రతి రాష్ట్రంలో ఉండాలి అని అయితే చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుంది ఏంటి అనేది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.